ప్రధాని సార్ పట్నం వచ్చినప్పుడు సభలో మాట్లాడుకుంటే ఏమన్నాడు? రేవంత్ రెడ్డి నాతోని కాలు, నువ్వు ఏడుకో పోవాలనుకుంటున్నావు కదా, అడిగి నేను తీసుకుపోతా అనే వరకల్లా ఒక్కో పార్టీలో ఒక్కో లీడర్ తాలొక్క తీరు మాట్లాడారు. బయటి పార్టీలు ఎన్నన్నా ఏముంది, బీజేపీ లీడర్లే క్లారిటీ ఇవ్వాలి మరి అని అనుకుంటుంటే, ఇగో కమలం పార్టీ ఎంపీ అరవింద్ సార్ గీ తీరులో మాట్లాడిండు. అయితే క్లారిటీ ఇచ్చినట్టు ఇంకేదో హింట్ ఇచ్చినట్టే ఉందట ఈ ముచ్చట. వచ్చిర్రా ఇక ఆలస్యం చేయకుండా చెప్పురు సార్. మొత్తానికి అసలు మోడీ సారు రేవంత్ రెడ్డితోని నాతోని కలిసిరా అని ఆఫర్ ఇచ్చినట్టు ఎందుకు మాట్లాడిండు అనేది క్లారిటీ చెప్పుకరారి. మొన్న మోడీ గారు ఒకటి మేరసే జుడిజావని మరి ఏమన్నా ఏమైనా ఉందో నాకైతే తెలియదు. నేను చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో, ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి ఇది గమ్మతే ఉంది కదా. మీరు మీ పార్టీల పెద్ద లీడరు ఓ ఎంపీ అయి ఉండి మీరేమన్నా క్లారిటీ చెప్తారేమో అనుకుంటే కొత్త హింట్ ఇస్తున్నట్టే మాట్లాడుతురుగా. సువేందు అధికారి లెక్క ఏమైనా లింక్ ఉందేమో మా మోడీ సార్కు అని చెప్తున్నారంటే ఏ లెక్కను అర్థం చేసుకోవాలి దీన్ని? అప్పట్లో 2016లో అదే సువేందు అధికారి నారదా స్టింగ్ ఆపరేషన్లో 5 లక్షల లంచం తీసుకుంటూ అడ్డంగా కెమెరాలకు దొరికిపోయాడు. అటెంక దాని మీద అప్పట్లో సెంటర్ సర్కార్ ఉన్న బీజేపీ సిబిఐ కేసు వేసింది కూడా. ఈ కేసు స్పీకర్ మీదకి వస్తుండే వరకలా ఎన్కషీర్ ఎప్పట్లకనే కమలం పార్టీ కండువా కప్పుకొని బీజేపీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మాతీరే సర్పేష్ గడినట్టు సాపేతారు కాబట్టి సువేందు కూడా మంచి మనిషి అయిపోయిండు. ఇలా వెస్ట్ బెంగాల్కు అదే బీజేపీ తరపున సీఎం కూడా అయిపోయిండు. ఇక్కడ తెలంగాణ ముచ్చటకొస్తే రేవంత్ రెడ్డి కూడా అప్పట్లో పైసల సంచులు ఇచ్చుకుంటా వీడియోలలో ప్రూఫ్లతో దొరికిన ముచ్చట బయటకు వచ్చి ఓటుకు నోటు కేసు అయింది. మరి ఆయనతో ఇప్పుడు ఆ ముచ్చటను ముసిముసిగా ముద్దుగా నవ్వుకుంటున్న యాద్ చేసి నాతోని కలు రేవంత్ రెడ్డి అన్నడాయింది మోడీ సార్ అన్న అనుమానాలు ధర్మపూర్ అరవింద్ మాటలు దగ్గరికి వెళ్ళి ఇన్నోళ్ళకి వస్తున్నాయి అని కూడా కామెంట్ చేస్తున్నాడు జనాలు. అరవింద్ పేరు తీసి మరీ సువేంద్ర అధికారి లెక్క మా మోడీకి లింక్ ఉందేమో రేవంత్ కూడా అని అంటుండంటే ఇది ఏ తీర్లు అర్థం చేసుకోవాల్సిన హింటో మరి? ఎవరో బయట పార్టీలు ఇటువంటి మాటలు అనంటే వేరు గానీ ఏకంగా బీజేపీ ఎంపీ ఇట్లా లింక్ ఉందనే వరకలా దీనికి 10 లంకెలు కలిపి కొత్త కొత్త ముచ్చట్లు పొలిటికల్ సర్కిల్ పొట్టు తిరుగుకుంటా గాంధీ భవన్ దాకా గట్టి స్పీడ్తో పోతున్నాయిగా. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన వీటిలల్లా ఎన్నమలైనవి ఎన్నాగమైనవి అనేది వెనకసిరి మాట్లాడుకుందాం, కానీ అది చాలా పెద్ద టాపిక్ కాబట్టి మార్చి నెలలో మాట్లాడుకుంటా. రైతు భరోసా ఇన్ని రోజులకు పడుతుందని రోజులతో సహా చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు ఏమాయ అనుకుంటిగో ఈ తీర్ల కండ్లు తిరిగే కౌంటర్లు కారాలు నూరుకుంటా కామెంట్లు చేస్తుంటే 6 గ్యారంటీలు అనుకుంటా హామీలు ఇచ్చి అటెంక అధికారంలోకి వచ్చినాక హస్తం పార్టీ చెప్పిన ఎన్ని చేసింది, పార్టీ పేరు నిలబెట్టే తీరు ఎన్ని హ్యాండ్ ఇచ్చింది, అరిచేతుల వైకుంఠము కైలాసము బ్రహ్మలోకము అన్ని చూపించిందనే చూస్తూనే ఉన్నాము. అవన్నీ కాకుండా రైతు భరోసా మీద కూడా మాట తప్పుడు అనే మాట నిలబెట్టుకుంటున్నట్టే కొడుతుంది అనుకుంటా మస్తు గుల్గబట్టిరు లైన్లో నిలబడి మరీ ఓటేసిన జనాలు. మార్చి 22 తారీఖు నాడు మాట్లాడుకుంటా సీఎం రేవంత్ సార్ ఏమనడం మీరేనుర్రి. ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. అది 45 రోజులలో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా పైసలు 70 లక్షల రైతుల అకౌంట్లలో వేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పుకొచ్చిండు. మంచిదే. మరి ఏడా సారు మార్చిలో మంచిగా మాటిస్తిరి, ఏప్రిల్ అయిపోయే వెనకసిరి మే కూడా వచ్చే 45 రోజుల ముచ్చట. మరి ఆయన టైం ట్రావెల్ సినిమా లెక్క మీరు ఆయన వెనక గిట్లా పోతుర్రా లేకుంటే లూపులు అటట తిరుగుతున్నారా అని అనుకుంటే ఇప్పుడు మస్తు కరుసుకుంటారు సార్ మాటల్ని. అప్పుడు నమ్మినోళ్ళు రైతుల కళ్ళలో ఆనందం చూస్తా అని మాట్లాడిరు మంచిగానే. మరి ఇప్పుడు అదే రైతులు కండ్ల కాటనొత్తులు వేసుకుని మరీ ఎదురు చూడబట్టిరు. చూసి కండ్లు కాయలు కాస్తున్నాయి రంది పరుడే ఉంది కానీ రైతు భరోసా అయితే 100 రూపాయలు కూడా రాలే. రైతు భరోసా అనుకుంటే మీరు చెప్పిన మాటల మీద భరోసా లేకుండా పోయింది. ఎట్లయినా వేసేది ఉందా చేసేది ఉందా ఊదు కాలేదు పీరు లేవదన్నట్టు ఆయనతో లైట్ తీసుకొని ఏదో నాలుకకు వచ్చినట్టు 40 రోజులకి ఇట్లా మాట్లాడిరా మరి అని అనుకుంటే అన్నదాతలు ఆగ్రహంగానే అడగబట్టిరు. ఇక ఈ ముచ్చట మీద బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియా పేజీలో కూడా ఇట్లా మీమ్స్ కూడా ఇస్తున్నారు. 6 గ్యారంటీలను పవర్లోకి వచ్చి 2 ఏళ్ళు దాటిపోయే. ఎన్ని బిస్కెట్ అండ్ ఏదో క్రీమ్ బిస్కెట్ అని అనుకుంటారో ఏమో తెలియదు మరి.